శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. ఈనామవిత్రయవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మనోజవం ఆర్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ రావణుని రాక 18వ సర్గ ఇంతవరకు 18 వరకు తెలియజేసినాం. మరల 19 నుండి ప్రారంభించుతున్నాం. సచ కామపరాధీనః పతిస్తాసాం మహాబలః సీతాసక్తమనామందో మదచ్చిత గతిర్భవౌ. ఆ అందరి స్త్రీలకు భర్త మహాబలుడు అయినప్పటికీ ఆ రావణుడు సీత పట్ల గల తీవ్ర వ్యామోహంతోనూ కరుడుగట్టిన కామంతోనూ అహము ఆత్మగౌరవము ప్రదర్శించే తీరులో నడుస్తూ వచ్చాడు. అప్పుడు వాయునందనుడైన ఆ హనుమంతునికి ఉత్తమ వనితల పఠాణముల చిరుగజ్జల అందెల ధ్వనులు వినిపించాయి. అన్నితర సాధ్యములైన కార్యాలు సాధించగలవాడు, ఊహాతీతమైన బల పౌరుషములు గలవాడు అయిన ఆ రావణుని అశోకవన ద్వార ప్రవేశం చేస్తుండగా హనుమంతుడు చూశాడు. పరిమళించే తైలములతో తడుపబడిన అనేక దీపికలను రావణుని ముందు పట్టుకొని తీసుకుపోతున్నారు. నలువంకలా ప్రసరిస్తున్న ఆ దీపికల కాంతిలో అతడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. మదన తాపం, దర్భం, మత్తు కలిగిన వంకరగాను ఎర్రగాను ఉన్న విశాలమైన కన్నులు గల ఆ రావణుని తన విల్లు అయిన చెరకుగడను విడిచి వచ్చిన మన్మధునిలా కానవచ్చాడు. మదించిన అమృతం నురుగు వంటి తెల్లనైన స్వచ్ఛమైన మేలైన వస్త్రము జారి భుజకీర్తులలో తగుల్కొనగా దానిని విలాసంగా మీదికి లాగికొంటూ నడచి వస్తున్న రావణుని హనుమ చూశాడు. హనుమంతుడు ఆశించుపా వృక్షపు కొమ్మల చాటున ఆకుల పువ్వులచే తనను బాగా మరుగుపరుచుకొని దగ్గరగా వస్తున్నట్టు కనిపిస్తున్న ఆ రావణుని నిదానించి చూడసాగాడు. అలా రావణుని పరికిస్తున్న వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు యౌవన సంపన్నులైన ఆ రావణుని ఉత్తమ కాంతులను కూడా పరికించి చూశాడు. గొప్ప యశస్సు గల ఆ రావణుడు ఆ సుందరాంగునలతో కలిసి మృగముల పక్షుల మధురధ్వనులతో ఒప్పారే ఆ ప్రమథావనంలోనికి ప్రవేశించాడు. మధుపానంచే మత్తెక్కిన వాడు, విచిత్రమైన ఆభరణాలు ధరించిన వాడు, శంకువు మాదిరి నిక్కబడుచుకున్న చెవులు గలవాడు, మహాబలశాలి, విశ్వవసుని పుత్రుడు, రాక్షసులకు ప్రభువు అయిన రావణుని హనుమంతుడు చూశాడు. నక్షత్రాలచే పరివేష్టితుడైన చంద్రుని మల్లే ఉత్తమ స్త్రీలతో కూడి ఉన్న తేజస్వి అయిన ఆ రావణుని మహాతేజస్వి అయిన హనుమంతుడు చూశాడు. మహాతేజస్వి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు
ఇతడే మహాబాహుడు అయిన రావణుడు అని భావించి అతన్ని మరింత నిశితంగా పరికించి తానున్న కొమ్మ మీద నుండి క్రింద కొమ్మకు దిగాడు. స్వయంగా తానే మహాతేజశాలి అయినప్పటికీ ఆ రావణుని తేజోవిభవాన్ని చూసి హనుమంతుడు ఒకంత ఆందోళనకు గురి అయి ఆ చెట్టు ఆకులతో తనను మరింత మరుగుపరుచుకున్నాడు. సతామసిత కేశాంతాం శుశ్రోణీం సంహతస్థనీం దిదృక్షురసితా పాకాముపావర్తత రావణః. నల్లని కేశములు, ముచ్చట గొల్లిపే కటి ప్రదేశం, పరస్పరం ఒరుసుకుంటున్న స్థనములు, నల్లని కనుకొనలు గల సీతాదేవిని చూడాలనే కోర్కెతో రావణుడు ఆమెను సమీపించాడు. ఓం నమ శివాయ చ నమ శివాయ. 18వ సర్గ సుందరకాండ 32 వరకు తెలియజేసినాము. తదుపరి 19వ సర్గ సీత దురవస్థ. 19వ సర్గ ప్రారంభించబడం. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.